వెల్కమ్ టు డివై న్యూస్. హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముమ్మిడివరం ఉపమండల పరిధిలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం శ్రీ పెన్వత్స జగ్గప్పరాజు అధ్యక్షతన ముమ్మిడివరం మహిళా కాలేజీ ఆవరణలో జరిగిన హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ప్రతి హిందువుపై ఉందన్నారు. ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించాలని ప్రబోధించేది హిందూతత్వం మాత్రమే అని, విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోరుకునేవారు హిందువులని హితవు పలికారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్వత్స జగ్గప్పరాజు, తాడి నరసింహారావు, దంగుడు బియ్యం శ్రీనివాసరావు, పెన్వత్స కృష్ణంరాజు, గోలకోటి వెంకటరెడ్డి, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, ఆదిరాజు సతీష్, పుల్లెల వెంకట నరసింహ శాస్త్రి, సన్నిధి రాజు, వీరభద్ర శర్మ, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండధర్మ ప్రచారక్ బొంతు కనకరావు, ఏలూరి రాంబాబు, నంజాల నరసింహస్వామి, కర్రి కృష్ణమూర్తి, కడలి వెంకటరమణ, కొడిపూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పక్కన పెట్టేసిన తర్వాత కృష్ణుడు వచ్చి ఆయన జ్ఞానోపదేశం చేశారు. నేరుగా అలాగే చెప్పాలి, ఎందుకంటే భగవంతుడు చెప్పారు కాబట్టి జ్ఞానోపదేశం చేశారు. చేసి చిట్ట చివరిన ఒక మాట అంటారు, మీరు భగవద్గీత జాగ్రత్తగా చదవండి. యథేచ్ఛసి తథా కురు, నేను చెప్పేదంతా చెప్పాను, నువ్వు ఏది ఆచరిస్తే అది ఆచరించు అంటారండి. గుర్తుపెట్టుకోండి, ధర్మం మన్ని పట్టుకోదు, మనమే ధర్మాన్ని పట్టుకోవాలి. ఆయనకి అర్థమైంది, తాను ధర్మ కర్మాచరణలో ఉన్నాను కాబట్టి, ధర్మానికి నిలబడి ఉన్నాను కాబట్టి ఆయన యుద్ధం చెయ్యను అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ధర్మం ఏది చెప్తోందో దానికే నిలబడ్డారు, యుద్ధం చేశారు. ఇక మతం అనేది వ్యసనం లాంటిది, అది మన్ని పట్టుకుంటుంది వచ్చి. నేను ఒక భ్రాంతిలో ఉన్నాను, ఆ భ్రాంతే మీరు నమ్మాలి అని మీ ఇంటికి వచ్చి నేను పాంప్లెట్లు ఇచ్చి మీ చెవిలో గూడు కట్టుకునే ఆ విషయాన్ని చెప్పి, ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, ఆ తాగుబోతు అందరినీ తాగుబోతుల్లోకి లాగేయాలని చూస్తాడు కదా, వ్యసనం అది. మతం వ్యసనం లాంటిది, ధర్మ కర్మానుష్ఠానం. మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు ఏదో కొన్ని భ్రమలకు లోనై, స్వామిగా అన్నట్లు భ్రమ లోనై పెడదారి పెట్టారు, పక్కదారి పెట్టారు. మన ఇంట్లో మన బిడ్డలు, మనతో తోడబుట్టిన వాళ్ళు పక్కదారి పట్టినప్పుడు నెమ్మదిగా మంచిగా వాళ్ళతో స్నేహం చేస్తూ, వాళ్ళతో ఆత్మీయతను పంచుతూ, గట్టిగా అరసడం కాదు, ఆత్మీయతను పంచుతూ ఆ అన్ననో, ఆ తమ్ముడినో, ఆ అక్కనో, చెల్లినో మళ్ళీ మనము మన ఇంటికి తెచ్చుకునే పద్ధతి మనకుంది, మనకు అలవాటు మనకుంది హిందూ సమాజంలో. ఒక తల్లిగా, ఒక నాన్నగా, ఒక అన్నగా, ఒక అక్కగా మరి ఆ ప్రయత్నం కూడా మనం చేయాలి. కాబట్టి మన గ్రామాల్లో ఆ పక్కదారి పట్టినటువంటి మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు శత్రువులు కాదు, మన వాళ్లే. ఒక తరముకు ముందు, 2 తరాలకు ముందు, 3 తరాలకు ముందు మనమందరము కలిసికట్టుగా ఉన్నాము. మనలో ప్రవహించే రక్తము వాళ్ళలో ఉంది, అదే DNA వాళ్ళలో కూడా ఉంది. ఈ రోజు కూడా వాళ్ళు 1 లేక 2, 3 ఉత్సవాలలో మనతో కలిసి పాల్గొంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అన్ని ఉత్సవాలకు మనతో పాటు రాకపోవచ్చు, కానీ కొన్ని ఉత్సవాలైనా అమ్మవారి జాతరలోనో, గ్రామదేవత ఉత్సవంలోనో ఎక్కడో చోట వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ భావన ఉంది. మరి అన్నప్పుడు వాళ్ళు మన సోదరులే కదా, కాబట్టి వాళ్ళు మళ్ళీ కలుపుకొని పోవాలి. హిందువులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, హిందూ ధర్మం నుంచి పక్కకు మళ్ళిన వాళ్ళను కూడా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కూడా జరగాలి. అలాగే హిందువు అంటేనే బయట పాశ్చాత్యులకు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమరస మంత్రం యొక్క భావం కూడా ఒకసారి అందరము చెబుదాం. హిందువులందరూ సోదరులే, ఏ హిందువు పతితుడు కాదు, హిందూ సమాజ సంరక్షణయే మన దీక్ష, సమానత్వమే మన మంత్రం అనేటటువంటి ప్రార్థనతో ఓకే స్వామీజీ మనందరికీ అనుగ్రహ
అస్తిత్వం ఉంది. ప్రకృతి ప్రతి 100 సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు వైపుకి ఆ అనుగుణంగా మనం కూడా మారి సమాజాన్ని సంఘటితం చేసుకునే వైపుకి గాని వెళ్ళలేకపోయినట్లయితే మన అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం. ఈ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఎవరి కోసమో, లేకపోతే అది వేరు మనం వేరు లాంటి భావజాలాలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అంటే మన ఇంట్లో పుట్టినటువంటి మన ఇంట్లో పెట్టే ఆర్ఎస్ఎస్ లో ఉంటాడు. తేడా ఏమీ లేదండి. ఇదే భావజాలం అక్కడ ప్రదర్శించబడుతూ ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటే ఏదో వేరే సంస్థ అన్నట్లుగా. కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకానొక సందర్భంలో ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఏదో ఒక వేదిక మీద ఆర్ఎస్ఎస్ అన్నారు, వచ్చి మాట్లాడండి అన్నారు. సరే, నేను వచ్చి నా సొంత భావజాలం ఏదో అది మాట్లాడేశాను. నేను దత్త సాంప్రదాయంలో శ్రీ విద్య అనేటటువంటి శాఖకి చెందుతాను. ఇది త్రేతాయుగం నుంచి ఉన్నది. ఇది మొట్టమొదటిగా ఈ దీక్ష తీసుకున్నటువంటి వారు దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి నేరుగా పరశురాముడు, అక్కడి నుంచి ఇది ఉన్నది. సరే, నా విధానం, నా పారంపర్య విధానం నేను మాట్లాడేసి దిగి వచ్చిన తర్వాత అక్కడ ఇలా పెద్దలైన వాళ్ళు చెప్తూ అన్నారు, అచ్చం ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ విన్నట్టుందండి అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమిటిది, నేను ఆర్ఎస్ఎస్ అనే దాని భావజాలం తెలియదు కదా, నాకు సంబంధించిన పారంపర్యం నేను చెప్పుకుని వెళ్ళిపోయాను కదా, ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ అన్నారేంటి? అప్పుడు దృష్టి పెట్టి చూస్తే ఇంటికి అర్థమైనది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏవో పారామీటర్లు పెట్టుకుని ఈ సమాజాన్ని నియంతలాగా పరిపాలించటానికి కాదు, మన భారతీయ మూల సంస్కృతిని నిలబెట్టుకోవటానికి, భారతీయ మూలాలని మళ్ళీ మనకి గుర్తు చేయటానికి అహరహం తాపత్రయపడుతున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి సేవా సంస్థ. కేవలం సేవా త్యాగము ప్రమాణంగా తీసుకుని నిలబడినటువంటిది. ఎంతో మంది మహాత్ములు ఇటువంటి వారు గత తరాలలో ఎమర్జెన్సీలు ఎదుర్కొన్నారు, పూర్తిగా నిషేధించేమనేటటువంటి నిషేధాజ్ఞలు ఎదుర్కొన్నారు, ఇక ఆర్ఎస్ఎస్ ని తొక్కేసేమనే సందర్భాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో 100 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి ఈ 100 సంవత్సరాల సంఘర్షణ, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మూల సంస్కృతిని నిలబెట్టేటటువంటి పథంలో ఎంతో మంది ఆత్మార్పణ చేసి జీవితాలు త్యాగం చేసేసినటువంటి మహాత్ములందరికీ కూడా ఈ సందర్భంగా మనం వారిని స్మరించుకుంటూ, అటువంటి పుత్రుణ్ణి కన్న భారత మాత ఎంత ఆ పుత్రుడి కన్న తల్లిదండ్రులు భారతమాత సేవకి వినియోగించారు అంటే ఎంత అదృష్టవంతులు. వారిని అందరినీ మనం ఒక్కసారి స్మరించుకుంటూ భారతమాతని అలాంటి గడ్డ మీద మనం కూర్చుని ఉన్నాం. ఒక్కసారి అమ్మని స్మరించుకుందాం మనం అందరూ. సరేనా అండి? ఈ ముందు కూర్చున్న పిల్లలు ఇందాక డాన్స్ చాలా బాగా చేశారు. డాన్స్ చేసిన తర్వాత కూడా కావాలంటే ఇంకో 2-3 ప్రోగ్రాములు చేయొచ్చు. కొంచెం అల్లరి చేయకుండా కూర్చోండి. అక్కడ కూడా మీరు ముద్రలు విన్యాసాలు చూపిస్తే మేము ముద్రలకేసే చూస్తున్నాం తప్పించి మేము మిగతా వాళ్ళ మన జీవనం భరతమాత పాదాలకు
సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటన మనము ఈ సభ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు రామనామ జపం చేస్తున్నాం. రాముడు లంకకు పయనించడం కోసమని చెప్పి వానరుల సహాయంతో ఒక వారధి నిర్మాణం చేశారు. దాన్ని రామసేతు అంటున్నాం. ఆ సముద్రంలో ఒక 30 సంవత్సరాల పూర్వం ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలప్పుడు ఒక దుస్సాహసం చేసింది. ఆ రామసేతును ధ్వంసం చేస్తే పడవలకు ప్రయాణానికి అనువుగా ఉంటుందంట. మీ ప్రయాణం అనువుగా ఉండొచ్చు కానీ రామసేతువుడు రామునిచే నిర్మించబడిన ఆ సేతువును ధ్వంసం చేయడం హిందూ సమాజానికి అభిలషణీయం కాదు అని హిందూ సమాజము ఒక ఉద్యమం చేసింది. రామసేతు సంరక్షణ ఉద్యమం ప్రభుత్వము దిగిరాక తప్పలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా అనేక ఉద్యమాలు ఈ కాలంలో మనం చేసుకున్నాం, విజయవంతమైన. కాబట్టి ఒకటి అర్థమవుతుంది మనకందరికీ కూడా, మంది పరాజయ చరిత్ర కాదు, మనది పరాక్రమ చరిత్ర. చరిత్రలో అప్పుడప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, మళ్ళీ తిరిగి కోలుకున్నాం, మళ్ళీ మనము లేచి నిలబడ్డాం, విజృంభించాం, దేన్నైతే కోల్పోయామో దాన్ని మళ్ళీ సాధించుకుంటున్నాం. అటువంటి చరిత్ర ఈ 100 సంవత్సరాల్లో మనం చూసాం. ఇప్పుడు ఈనాడు ప్రపంచమంతా కూడా ఒక రకంగా అల్లకల్లోలంగా ఉంది. అనేక దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశాన్ని చూస్తే ఇంకో దేశం కాదు, ఒకే మతాన్ని ఒకే దేవుణ్ణి ఆరాధించే 2 దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఈ స్థితిలో ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే, ఈ ప్రపంచము, ఈ భూమి శాంతియుతంగా ఉండాలంటే హిందూ సమాజము శక్తివంతంగా ఉండాలి. హిందూ సమాజము కేంద్రంగా, హిందూ సమాజము చేత మాత్రమే, అంటే ఈ హిందూ దేశం ద్వారా మాత్రమే, ఈ భారతదేశం ద్వారా మాత్రమే, భారతదేశం కేంద్రంగా మాత్రమే ప్రపంచ శాంతికి పునాది ఏర్పడుతుంది, వీలవుతుంది ప్రపంచ శాంతి. ఇంకా వేరే మార్గం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక దేశం ఆధారంగా ప్రపంచం అంతా కూడా నడవాలి, ఆధారం కావాలి అన్నప్పుడు ఆ దేశం శక్తివంతంగా ఉండాలి. ఆ స్థాయికి ఈ దేశం రావాలి. ఒకటి. రెండవది, భారతదేశము ఏనాడు కూడా ఏ దేశం మీద కూడా యుద్ధం చేయలేదు. ఏ దేశాన్ని భారతదేశం ఆక్రమించలేదు. భారతదేశం మీద అనేక దేశాల వాళ్ళు యుద్ధం చేశారు, ఏమీ చేయలేకపోయినారు, మనం నిలబడ్డాం. దాదాపు 1300 సంవత్సరాల పాటు మనము అనేక మంది దురాక్రమదారులను చూశాము, వాళ్ళందరినీ తరిమి కొట్టాం, మనం మనంగా నిలబడ్డాం. 1000 సంవత్సరాల పాటు బానిసలుగా మెలిగినప్పటికీ కూడా, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ దేశం నిలబడింది. అంటే ఈ దేశ పౌరులు, ఈ జాతిలో ఉన్నటువంటి DNA అటువంటిది, ఈ జాతి యొక్క రక్తం అటువంటిది. కాబట్టి ఇది ప్రపంచ మానవాళికి, ప్రపంచ మేధావులకు అర్థమైంది. కాబట్టి రేపు రాబోయే భవిష్యత్తు కాలంలో ప్రపంచానికి శాంతి రావాలన్నప్పుడు భారతదేశం ద్వారా మాత్రం వీలవుతుంది. భారతదేశం ద్వారా
సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం చేజేలు పలికేము గోమాత శివుడి చివరించి గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేలు వైద్యరే గోమాత సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతము కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం ఓ ధూళిని దేవతలే ధరించెదరుగా ఓ శక్తిని ఓంకారమి కీర్తించునుగా చేజేలు పలికేము గోమాత శివుడి చివరించి గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేలు వైద్యరే గోమాత జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గో ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గో పూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గో పోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశముగా గోరక్షణ మన తక్షణ కర్తవ్యముగా సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత. సకల దేవతా నిలయని గో మాతాకు జై శ్రీరామ్. హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నటువంటి మనందరి యొక్క కర్తవ్యం గో సంరక్షణ అని తెలియజేసే విధంగా చక్కటి నృత్య ప్రదర్శన అందించినటువంటి చిన్నారి సంస్కృతికి మరొకసారి మన కరతాళ ధ్వనులతో ఆశీస్సులు అందజేస్తూ తదుపరి
లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.